రొయ్య పిల్లలు చెరువులో పడగానే ఏరేటెళ్లు 24 గంటలు తిప్పేస్తున్నారా? ఆగండి, మీరు మీ కష్టార్జితాన్ని నీళ్లలో పోస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మొదటి 20 నుండి 30 రోజులు ఏరేటెల్ను గంటల తరబడి వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని మీకు తెలుసా? మీ కరెంటు బిల్లును సగానికి తగ్గించే ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు లాజిక్ ఏంటంటే, రొయ్యలు చిన్నగా ఉన్నప్పుడు వాటి బరువు తక్కువ కాబట్టి వాటికి ఆక్సిజన్ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పగటిపూట సహజంగా వచ్చే గాలి ద్వారా చెరువులోని ఫైటో ప్లాంక్టన్ ద్వారా రొయ్యలకు సరిపడా ఆక్సిజన్ ఉచితంగా దొరుకుతుంది. ఈ టైంలో మీరు ఏరేటెళ్లను విపరీతంగా వాడితే నీరు అనవసరంగా కదిలి అడుగున ఉన్న మట్టి రేగిపోతుంది. మట్టి రేగటం వల్ల నీరు మురికిగా అంటే టర్బిడ్ గా మారుతుంది. దీనివల్ల చిన్న రొయ్యల గిల్స్ లో మట్టి చేరి ఊపిరాడక ఇబ్బంది పడతాయి. అంతేకాకుండా అనవసరంగా వాడి ఏరేటెళ్ల వల్ల కరెంటు బిల్లు పెరిగి మీ పెట్టుబడి భారం అవుతుంది. మరి మీరు చేయాల్సింది, మొదటి నెలలో కేవలం తెల్లవారుజామున అంటే సుమారు 3 గంటల నుండి 6 గంటల వరకు ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు మాత్రమే ఏరేటర్లు వాడండి. లేదా మధ్యాహ్నం పూట నీటిని మిక్సింగ్ చేయడానికి 1 గంట వాడితే సరిపోతుంది. మొదటి నెలలో ఈ లిమిటెడ్ ఏరేషన్ పద్ధతి పాటిస్తేనే రొయ్యలు హ్యాపీగా హెల్దీగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి, సాగులో ఆదా చేసిన ప్రతి రూపాయి మీ లాభమే. మీరు మొదటి నెలలో రోజుకు ఎన్ని గంటలు ఏరేటర్లు వాడుతున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ తోటి రైతులకు ఇప్పుడే షేర్ చేయండి. ఫాలో ష్రింప్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.